Hi, hello, namaste. Welcome back to my channel. What's happening today? So as I promised, నేను కొత్త వీడియో అయితే మీ ముందుకు వచ్చేసాను మళ్ళీ. అండ్ ఈ రోజు ఒక మంచి డైట్ రెసిపీ అగైన్. అది మీరు అందరూ చాలా మంది నన్ను రిక్వెస్ట్ చేశారు, లైక్ నాన్ వెజ్ రెసిపీస్ చెయ్యండి అని చెప్పేసి. సో మన డైట్ లో మెయిన్ నాన్ వెజ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మటన్ కాబట్టి ఈ రోజు మటన్ తో ఇంకొక స్పెషల్ డిష్ అయితే చేసేసుకుందాం. సో ఇట్స్ నథింగ్ బట్ మలై మటన్. సో మనం మలై మటన్ ఎలా చేసుకోవాలి, ఆల్సో నేను వేరే మటన్ రెసిపీ కూడా మన ప్రీవియస్ వీడియోస్ లో పోస్ట్ చేశాను. ఎవరైనా చెక్ చేయకపోతే ఖచ్చితంగా చెక్ చేయండి. నేను ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చేస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా మన స్పెషల్ మటన్ రెసిపీ అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. అంతకన్నా ముందు, ఇఫ్ యు ఆర్ వాచింగ్ మీ ఫర్ ద ఫస్ట్ టైం, then I'm Mounica. I do videos on fashion, styling, skincare, organization, cooking, traveling, vlogs and many more diet recipes like this. ఎవరైనా ఈ డైట్ ని రీసెంట్ గా స్టార్ట్ చేస్తుంటే మన ప్రీవియస్ వీడియోస్ అన్ని చెక్ చేయండి. ఆ రెసిపీస్ అన్ని మీకు చాలా బాగా యూజ్ అవుతాయి. నేను ఒక వీడియో వచ్చేసి కంప్లీట్లీ ఆన్ నాన్ వెజ్ రెసిపీస్ చేశాను, ఒకటి వచ్చేసి కంప్లీట్లీ ఆన్ వెజ్ రెసిపీస్ చేశాను. అండ్ అనదర్ వన్ వచ్చేసి నేను స్నాక్ రెసిపీస్, స్నాక్స్ ఎలాంటివి చేసుకోవాలి, మనకు అప్పుడప్పుడు ఈవినింగ్ టైం అలా స్నాక్స్ తినాలనిపిస్తే ఎలాంటి స్నాక్స్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మీకు కాఫీ క్రేవింగ్స్ ఉన్నాయా, కాఫీ అనేది మీకు బాగా అలవాట, సో మన డైట్ లో మనం కాఫీ ఎలా చేసుకోవచ్చు అనేది కూడా నేను ఆ స్నాక్ రెసిపీస్ వీడియోలో పెట్టాను. సో నేను చేసిన డైట్ రెసిపీ వీడియోస్ అన్ని లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చేస్తాను, ఖచ్చితంగా చెక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మనం మలై మటన్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, అసలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎంత తొందరగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనేది అయితే నేను మీకు చూపించేస్తాను. సో ఇంకా ఏ మాత్రం డిలే చేయకుండా లెట్స్ గో ప్రిపేర్ అవర్ ఫుడ్. ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే మనం మటన్లో పెరుగు యాడ్ చేసుకుంటున్నాము. సో మటన్ అనేది నీట్గా కడిగేసుకొని పెరుగు, ఉప్పు యాడ్ చేసుకొని ఫస్ట్ అయితే బాగా కలిపేసుకోండి. సో బాగా మిక్స్ అయ్యేలా అయితే కలుపుకోండి. ఇక్కడ వచ్చేసి పెప్పర్ యాడ్ చేశాను. సో ఇది అయితే మనం ఇలా కలుపుకొని మ్యారినేట్ చేసుకోవాలి ఒక 1 అవర్. మనం కుక్ చేసుకునే 1 అవర్ ముందు ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే మనకి మటన్ పీసెస్ అనేవి చాలా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. సో పెరుగు ఎంత వేయాలనేది మీకు ఇక్కడ చూస్తుంటే అర్థమవుతుంది కదా, ఆ టెక్స్చర్ వచ్చేలాగైతే చూసుకోండి. ఒక 1 అవర్ మ్యారినేట్ చేసేసుకోండి. అంతలోపు మనం గ్రేవీకి కావాల్సిన ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడైతే నేను 2 ఆనియన్స్ తీసుకున్నాను అండ్ పచ్చిమిర్చి అండ్ కొంచెం కాజు వేస్తున్నాను. ఎక్కువ వాడకూడదండి, కొంచెమే వేసుకోండి. సో ఇలా కొంచెం కాజు చేసి ఈ 3 అయితే మిక్సీ పట్టుకుందాము. సో చూసారు కదా, పేస్ట్ అనేది ఇలా ఉండాలి, చాలా మెత్తగా అవ్వాలండి, పీసెస్ లాగా కూడా అసలు ఉండకూడదు. అండ్ ఇక్కడ వచ్చేసి మనం కుక్కర్ తీసుకుంటున్నాము. కుక్కర్లో నెయ్యి వేస్తున్నాను. ఒక 4 to 5 స్పూన్స్ ఆఫ్ గీ వేయండి. మనకి ఆయిల్స్ అవన్నీ రెస్ట్రిక్టెడ్ కాబట్టి గీ యాడ్ చేసుకుంటున్నాము. సో అందులో షాజీరా, ఇది జీలకర్ర కాదు, షాజీరా యాడ్ చేశాను. అండ్ మన మసాలా దినుసులు మీరు ఏమేమి కావాలనుకుంటే అవి యాడ్ చేసుకోండి. సో నేనైతే ఇక్కడ లవంగాలు, ఇలాచీ అండ్ మనం బిర్యానీలో వేసుకునే పువ్వు ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేస్తున్నాము. సో ఇలా గీలో వేసిన తర్వాత లైట్గా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం మన పేస్ట్ ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో ఆనియన్, పచ్చిమిర్చి అండ్ కాజు వేసుకొని అది కూడా యాడ్ చేసేసుకోవాలి. సో ఇదైతే కొంచెం సిమ్లో పెట్టుకొని చేసుకోండి, బికాస్ కొంచెం అడుగు అంటుకున్నట్టు అవుతుంది హైలో ఉంటే. సో మీడియం ఆర్ సిమ్లో పెట్టుకొని అయితే చేసుకోండి. సో చూసారా, ఇది బాగా మిక్స్ చేసుకుంటూ ఉండండి, లేదంటే కింద అంటుకుంటూ ఉంటుంది. సో పచ్చిమిర్చి వేసాం కాబట్టి మనకు కొంచెం ఆ గ్రీనిష్ కలర్ అనేది కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు మనం ఏదైతే మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నామో మటన్ పక్కన, అది వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. సో చూసారు కదా, నీట్గా అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. ఇది అయితే మన మటన్ ఉడుకుతుంది.
చూసారా బబుల్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు మనం వాటర్ పోసేసుకోవాలి. వాటర్ అనేది మనకి పీసెస్ కొంచెం ములిగే వరకు పోసుకుంటే మటన్ పీస్ అనేది బాగా కుక్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూసారు కదా పీసెస్ అనేది కొంచెం డిప్ అయ్యే వరకు వాటర్ పోసాను. అండ్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది మూత పెట్టేసుకొని అగైన్ ఒక 6 to 7 విజిల్స్ వచ్చే వరకు ఉంచండి. పీస్ అనేది చాలా సాఫ్ట్గా అవుతుంది. ఇది మూత తీసిన వెంటనే అయితే ఇలా ఉంది, గీ అంతా పైకి వచ్చేసింది చూసారా. సో పీస్ అనేది ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సో మూత తీసిన తర్వాత సిమ్ ఆర్ మీడియం ఫ్లేమ్లో ఉంచి అయితే ఇలా ఉడకబెట్టుకోండి. చూసారా మంచి బబుల్స్ వస్తున్నాయి. ఇప్పుడు నేనైతే మసాలా పౌడర్ వేసాను. అండ్ గుర్తుంది కదా దాల్చిన చెక్క అనేది మనం మసాలా పౌడర్లో యూజ్ చేయకూడదు. అండ్ ఇక్కడ కసూరి మేతి వేస్తున్నాను ఆ టేస్ట్ కోసం. ఈ కసూరి మేతి వేస్తేనే మీకు చాలా టేస్ట్ డిఫరెన్స్ వస్తుంది. ఆ ఫ్లేవర్స్ అన్నీ చాలా బాగుంటాయి. అండ్ మన కన్సిస్టెన్సీ బట్టి మనం స్టవ్ మీద ఉంచుకోవడం బెటర్ అనమాట. మనకి ఏ కన్సిస్టెన్సీలో కావాలో ఆ కన్సిస్టెన్సీలో దించేసుకోవచ్చు. అండ్ ఇక్కడ సాల్ట్ ఒకసారి మీరు చూసుకొని, అంటే మనం ముందు మ్యారినేట్ చేసినప్పుడు వేసాము, సో సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోండి, సరిపోతే ఓకే. బట్ ఒకసారి టేస్ట్ చూసుకొని దానికి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ మన లాస్ట్ ఇంగ్రీడియంట్, ఇంకా మనం ఆఫ్ చేసేసే ముందు మనం యాడ్ చేసేది క్రీమ్ అనమాట. సో అమూల్ ఫ్రెష్ క్రీమ్ మనకి దొరుకుతాయి కదా గ్రోసరీ స్టోర్స్లో, అలాంటివి యాడ్ చేసుకోండి. అండ్ ఇది కూడా ఒక గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. కంప్లీట్ మలై టేస్ట్ అనేది అయితే ఇది ఇంకా మనం ఫస్ట్ పెరుగులో మ్యారినేట్ చేసాం కదా దాంతోనే వచ్చేస్తుంది. అండ్ మీరు చూసారా రెస్టారెంట్లో మనం మలై మటన్ కర్రీ ఎలా చెప్తే ఎలా ఉంటుందో ఆ టైప్లో ఉంటుంది. అండ్ ఇక్కడ చూసారు కదా ఘీ అనేది పైకి తేరుతుంది. ఇప్పుడు మనం దించేసుకోవచ్చు. అండ్ దాట్స్ ఆల్. మన మటన్ మలై అయితే ఇంత సింపుల్గా ఇంత టేస్టీగా అయితే రెడీ అయిపోయింది. చూడడానికి ఎమ్మీగా ఉంది కదా, తింటే అసలు మామూలుగా లేదు. ట్రస్ట్ మీ, పక్కా ట్రై చేయండి. ఓన్లీ కారం వేసుకుని అంటే ఎప్పుడు తినాలంటే కూడా తినలేం కదా, కొంచెం డిఫరెన్స్ ఆఫ్ టేస్ట్ అనేది కావాలి అనుకుంటాం. సో ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూసేసారు కదా ఎంత క్రీమీగా, ఎంత టేస్టీగా, ఎంత ఎమ్మీగా ఉందో అయితే నేను మాటలో చెప్పలేను. డెఫినెట్గా ట్రై చేయండి. నాట్ ఓన్లీ మన డైట్లో ఉన్న వాళ్ళే కాదు, మీ ఇంట్లో ఎవరైనా డైట్ చేయని వాళ్ళకి కూడా ఈ రెసిపీ హ్యాపీగా పెట్టచ్చు. వాళ్ళకైతే చపాతీ అలా సర్వ్ చేయొచ్చు, మీరైతే డైరెక్ట్గా తినొచ్చు. అండ్ ఆల్సో మీరు ఇంత కర్రీ టైప్ తినలేమని అనుకుంటే ఇంకొంచెం సేపు సిమ్లో పెట్టి గ్యాస్ మీద ఉంచి బాగా గ్రేవీ అనేది దగ్గరకు వచ్చే వరకు గ్యాస్ మీద ఉంచండి. సో దట్ ఇంకొంచెం స్నాక్ రెసిపీలా తయారవుతుంది, అది కర్రీలా కాకుండా. బట్ ఇఫ్ యూఆర్ ఓకే విత్ కర్రీ ఇలా కూడా చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే ఏంటంటే మన డైట్ రెసిపీలో ఇప్పుడు మీరు ఒక్కరే చేస్తున్నారు, లేకపోతే మీతో పాటు ఇంకొక 2 మెంబర్స్ చేస్తున్నారు మీ ఫ్యామిలీ మెంబర్స్లో, మిగతా వాళ్ళకి ఫుడ్ ఏంటి అనేది అయితే అస్సలు ఆలోచించక్కర్లేదు. హ్యాపీగా ఇలా చేసేసుకొని హాఫ్ చేసుకొని మీరు డైరెక్ట్ కర్రీ తినొచ్చు. వాళ్ళకి చపాతీల్లోకి అయితే చాలా బాగుంటుంది. డెఫినెట్లీ మీకు చాలా నచ్చుతుంది. మనం ప్రీవియస్ రెసిపీ వీడియోలో మటన్ నార్మల్గా కర్రీ కారం వేసి ఎలా చేసుకోవాలని చూసాం కదా, ఇది మలై మటన్. అన్డౌటెడ్లీ నచ్చుతుంది. అండ్ ఆల్సో మీరు చూస్తూనే ఉన్నారు కదా మన రెసిపీస్ అన్నట్లో మనం కామన్ గా యూజ్ చేసేది ఘీ. సో ఆ ఘీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా నేను ప్రాసెస్ అంతా లాస్ట్ వీడియోలో పెట్టాను. ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చేస్తాను. సో ఘీ అనేది మనకి అన్నిటికి బేస్. అండ్ ఘీ కూడా మనం ఎక్కువ అమౌంట్ లో తీసుకోవాలి కాబట్టి అదేదో బయట ప్యాకేజ్డ్ అలా కాకుండా మన ఇంట్లోనే ప్యూరెస్ట్ ఘీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది అయితే నేను చెప్పేశాను. ఇన్ కేస్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే తప్పకుండా ఆ వీడియో చెక్ చేసి మీ ఇంట్లో మీరైతే హెల్దియెస్ట్ ఘీ అయితే ప్రిపేర్ చేసేసుకోండి. మన మలై మటన్ అయితే మౌత్ వాటరింగ్ గా ఉంది, చాలా బాగుంది టేస్ట్. నేను ఆల్రెడీ టేస్ట్ చేసేసాను. అండ్ ఈ కర్రీ చేసిన తర్వాత అయితే వీ హ్యావ్ సమ్ అదర్ న్యూ ఐడియాస్, లైక్ ఇంకొక రెసిపీ చేయొచ్చు దీంతోనే అని అయితే మాకు అనిపించింది. అండ్ ఆల్సో నేను కొద్దిగా రివీల్ చేస్తాను ఐటమ్ మేమేమనుకున్నాం అనేది, బికాస్ కమింగ్ వీడియోస్ లో నేనైతే అది ట్రై చేసి
బాగా వస్తే మాత్రం ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. అది ఏంటి అనేది చిన్న హింట్ ఇచ్చేయమంటారా? అదేం కాదు, ఇప్పుడు నడుస్తున్న సీజన్ స్పెషల్ అయితే మనం ఈ ఇంగ్రీడియంట్స్ తోనే చేసుకోవచ్చు. సో మీకు ఆల్రెడీ ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది. సో నేనైతే ఇంట్లో ఫస్ట్ ట్రై చేసి బాగా వచ్చింది రెసిపీ అంటే ఖచ్చితంగా మీతో షేర్ చేస్తాను. అండ్ ఆల్సో మీలో చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. ఐ కెన్ అండర్స్టాండ్. చాలా మంది మనకి కింద కామెంట్ సెక్షన్ లో కూడా కొన్ని డౌట్స్ అడుగుతా ఉన్నారు, ఇది తినొచ్చా, అలా చేయొచ్చా అని. బట్ ఈసారి అయితే మన కింద కామెంట్ సెక్షన్ లో కంప్లీట్ మీ డౌట్స్ అన్ని కామెంట్ చేయండి. నాకు తెలిసినవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో అన్ని ఆన్సర్ చేస్తాను. సో ఇంకా అయితే లేట్ చేయకుండా మీ డౌట్స్ ఏమేమి ఉన్నాయో అన్ని కింద లిస్ట్ అవుట్ చేసేయండి కామెంట్ సెక్షన్ లో. See you in the next video. As I always say, I'll be back with more useful and fun video again. So until next time, bye bye, take care and stay safe, stay home.